Okay, then let Sekhar Reddy to respond and then సార్ నేను బాజీ గారితో పూర్తిగా ఏకీభవిస్తా సార్. నేనేమి దాన్ని తప్పుపట్టను. కానీ సార్ మేము రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఆ గనులు క్యాన్సిల్ చేసిన దానికే నిన్న వీళ్ళు ఎంపీలంతా కలిసి అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి భారతీయ సిమెంట్స్ ను ఈ రాష్ట్రం నుంచి బయటికి తరిమేరని చూస్తున్నారు. ఇదేం ప్రభుత్వము అంటే మీరు ఫ్యాక్టరీలను బయటకు పంపించేస్తారు ఈ రాష్ట్రం నుంచి. మీకు పారిశ్రామికరణే వద్దా? మీరు మమ్మల్ని భయపెడతారా? ఒక నిమిషం ఏంటి సార్ కేవలం గనుల లైసెన్స్ చట్టవిరుద్ధంగా నిబంధనలకు విరుద్ధంగా గనక పనిచేస్తే ఏ దమ్ముగా చెప్పే దమ్ము మీకు లేదా? వైసీపీ చెప్పింది, సజ్జల రామకృష్ణారెడ్డి దమ్ముగా చెప్పాడు కదా. ఏమన్నాడు అమర్ రాజా? అవసరం లేదు, మాకు అట్లాంటి కంపెనీలు అవసరం లేదు అన్నాడుగా. మీకు చెప్పే దమ్ము లేదా? భయమా? లేదా అమిత్ షా ఏమన్నా అంటాడని ఏమన్నా ఆలోచించుకుంటున్నారా? ఏంది సార్ ఇది? సార్ అమిత్ షా గురించి కాదు సార్. సార్ ఒకటి రాజకీయంగా ఇప్పుడు నిన్న మీరు గమనించండి, చీరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ లాండ్ ఆర్డర్ ఇష్యూ మీద మాట్లాడుతూ, అయ్యా నేను రకరకాల ఇబ్బందులు చూసా, నక్సలైట్ సమస్యను చూసా, పానిగాల సమస్యను చూసా, ఫ్యాక్షన్ లీడర్ సమస్యలు చూసా, హైదరాబాద్ లో మత కలహాలను చూసా, కానీ వీరు ఈ రోజు చేసే ఏదైతే తప్పులు చేస్తున్నారో దీని మీద చర్యలు తీసుకోవడానికి మీ మద్దతు కావాలని ఆయన వేడుకుంటారు తీరు సార్. అంటే రాజకీయంగా కూడా నష్టం కలగకూడదు, ప్రజల్ని మనము అవేర్నెస్ లో పెంచాలా, వారిని చైతన్యపరచాలా సార్. ఇక్కడ ఏ ప్రభుత్వమైనా సార్ ప్రజలు ఎలా చెప్తారండి? మీకేమన్నా మీరేమన్నా ఇక్కడ ప్లెబిసైట్ ఏమైనా పెడతారండి? ప్రజాభిప్రాయ సేకరణ పెడతారా? ఏం మాట్లాడుతున్నారు? మీకు 5 సంవత్సరాల పాటు అధికారం ఇచ్చింది అన్ని రకాలుగా తమ తరపున నిర్ణయాలు తీసుకుని అమలుపరచాలని. మీరేమో ఇలా బేలగా మాట్లాడుతుంటే ప్రజలు ఏమనుకుంటున్నారంటే మీ చేతగానితనం కరెక్టే కాదంటం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఫ్యాక్షన్ తో సహా, అలాగే హైదరాబాద్ లో మత కలహాలతో సహా అటువంటియే మరి హ్యాండిల్ చేసిన ఆయన ఇటువంటి పిల్ల చేష్టల్ని, అలాగే ఈ తుంపురిగాళ్ళని అడ్డుకోలేకపోతున్నాడే. ఇంతగా బేలగా ఎందుకు తయారయ్యాడు? చేతగాంతనం అయిపోయిందా? భయపడుతున్నాడా? పిరుకోడా రాజకీయంగా అని చెప్పేసి అనుకుంటున్నారు. ఒకసారి ఇంట్రాస్పెక్ట్ చేసుకోండి. ప్రజల కోసం అయితే కనుక 2029 వరకు ఆగాల్సి వస్తుంది. అప్పుడు అది మీకు వ్యతిరేకంగా పనిచేసినా పనిచేయచ్చు. ఎందుకనంటే మేము ఇచ్చిన మ్యాండేట్ని వీళ్ళు సరిగ్గా అడ్మినిస్ట్రేట్ చేయలేకపోయారన్న కారణంతో.